నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఏం చేసేటోడంటే తన రాతి గొడ్డలని అంటే పదును చేసుకున్నాడు అన్నమాట. చూడండి ఇక్కడ మీకు గ్రూవ్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇవి గ్రూవ్స్ అన్నమాట. వీటిని తెలుగులో నూరుడు గుంతలు అంటారు. ఈ నూరుడు గుంతలు ఇక్కడ విపరీతంగా ఉన్నాయి. పాత రాతి యుగంలో రాతి గొడ్డళ్ళు అంత నునుపుగా ఉండేటి కాదు, మొత్తం షార్ప్గా ఉండేది, రఫ్గా ఉండేది. కానీ నవీన శిలాయుగంకి వచ్చేసరికి ఆది మానవుడు తనకి ఉన్న నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకొని రాతి గొడ్డలని షార్ప్గా చేసుకొని చెట్లని నరకడం మొదలుపెట్టిండు. నేను నవీన శిలాయుగపు ఆది మానవుడిని. నేను ఈ నూరుడు గుంతల్లో రాతి గొడ్డళ్లను పదును పెట్టుకున్నాను. చూడండి ఇవే ఆ నూరుడు గుంతలు. ఇగో ఇట్లనే పదును పెట్టుకుంటే ఈ నూరుడు గుంతలు ఏర్పడ్డాయి. దిస్ ఈస్ ఏన్షియంట్ గ్రైండర్. అయితే దీన్ని ఏం చేసేటోళ్ళు అంటే ఇక్కడ వాటర్ని ఇందులో పోసి తమ ధాన్యాన్ని దంచుకునేటోళ్ళు. ఇక్కడ కూడా మనకి వాటర్ పూల్ కనిపిస్తుంది. ఈ వాటర్ పూల్ సమీపంలో మనకి 1 2 3 4 అయితే ఇవి మాత్రం అట్లాంటి గ్రూవ్స్ కాదు, ఇవి ఓవల్ షేప్ గ్రూవ్స్ అన్నమాట. ఇవి పెద్ద రాతి గొడ్డలు కాకుండా చాలా ఆయుధాలు ఇందులో నూరుకునేటోళ్ళు.